ఇంకెన్నాళ్ళు రెంటింట్లో ఉంటాం? సొంత ఇంటి కలను నెరవేర్చుకుందాం. సుమన్ టీవీ బిగ్గెస్ట్ ప్రాపర్టీ ఎక్స్పో అక్టోబర్ 18th, 19th హెచ్ఎస్సిసి నోవోటెల్ హైదరాబాద్. ఇప్పుడే ఫ్రీ ఎంట్రీ కోసం కాల్ చేయండి. పాక్ ఆఫ్ఘన్ దాడులపై ట్రంప్ రియాక్షన్ చూసే ముందు ఒక బిగ్ అప్డేట్ అయితే చూద్దాం. హైదరాబాద్ మొత్తంలో ఉన్న బెస్ట్ ప్రాపర్టీస్ అన్నింటినీ కూడా ఒకే వేదికపైకి తీసుకొస్తోంది సుమన్ టీవీ. ఈ రోజు రేపు హెచ్ఎస్సిసి నోవోటెల్లో జరిగే సుమన్ టీవీ ప్రాపర్టీ ఎక్స్పోలో బెస్ట్ ఫ్లాట్స్, విల్లాస్, ఓపెన్ ప్లాట్స్, దీపావళి ఆఫర్స్ అండ్ డిస్కౌంట్స్తో అందుబాటులో ఉంటాయి. మీరు విజిట్ చేసి ప్రతి గంటకి ఒక గోల్డ్ కాయిన్ గెలుచుకునే ఛాన్స్ కూడా ఉంది. ఫ్యామిలీతో రండి, మీ డ్రీమ్ ప్రాపర్టీని కూడా సొంతం చేసుకోండి. ఇప్పుడు ఒక బ్రేకింగ్ న్యూస్ చూద్దాం. కాల్పుల విరమణ అనంతరం పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ మధ్య ఘర్షణలు భగ్గుమనాయి. ఈ క్రమంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. వాటి మధ్య సంఘర్షణలను ఆపడం తనకు తేలిక అంటున్నారు. యుక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీతో కలిసి ట్రంప్ విందులో పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన పాక్, ఆఫ్ఘన్ మధ్య నెలకొన్న ఘర్షణల గురించి ప్రస్తావించడం జరిగింది. ఆఫ్ఘన్ పై పాక్ దాడి చేసిందనే విషయం తనకు అర్థమైందన్నారు. ఈ సంఘర్షణను పరిష్కరించాల్సి వస్తే అది తనకు చాలా సులభమని కూడా అంటున్నారు. అదే సమయంలో తాను యుఎస్ను పాలించాలన్నారు. అయినప్పటికీ యుద్ధాలను ఆపడం అంటే తనకు చాలా ఇష్టం అంటూ కూడా ఆయన వ్యాఖ్యానించడం జరిగింది. ఎందుకంటే ప్రజల ప్రాణాలు కోల్పోకుండా ఆపడం తనకు నచ్చుతుంది అని అంటున్నారు. ఈ సందర్భంగా తాను ఇప్పటికే లక్షల మంది ప్రాణాలు కాపాడానని కూడా చెప్తూ ఉన్నారు. తాను 8 యుద్ధాలు కొనసాగకుండా ముగించారని ట్రంప్ చెప్పడం జరుగుతుంది. ఇదే క్రమంలో భారత్, పాక్ మధ్య ఘర్షణలను కూడా తానే ఆపాను అంటూ కూడా మరోసారి ప్రకటించుకున్నారు ట్రంప్. ఎన్నింటిని ఆపినా తనకు నోబెల్ బహుమతి రావడం లేదని ఆయన నిరాశ వ్యక్తం చేశాడు. ఇక పాక్, ఆఫ్ఘన్ల మధ్య 48 గంటల కాల్పుల విరమణ ఒప్పందం ముగిసిన అనంతరం కూడా ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ కాల్పుల విరమణ పొడిగింపు సమస్య పరిష్కారానికి ఇరుపక్షాలు దోహాలో సమావేశం కానున్నట్లు పలు మీడియా కథనాలైతే వెల్లడించాయి. ఈ క్రమంలోనే ఇరు దేశాల బలగాల మధ్య ఘర్షణలు చోటు చేసుకోవటం ఇక్కడ గమనార్హం. పాక్టికా ప్రావిన్స్లోని పలు ప్రాంతాల్లో పాక్ వైమానిక దాడులకు పాల్పడినట్లు కూడా తాలిబాన్లు చెప్తూ ఉన్నారు. ఈ దాడుల నేపథ్యంలో ఇరుపక్షాల మధ్య ఉన్న కాల్పుల విరమణ ఒప్పందం వీగిపోయిందన్నారు. This is pretty much the last one, although I do understand that Pakistan attacked, or there is an attack going on with Afghanistan. That's an easy one for me to solve if I have to solve it. In the meantime, I have to run the USA, but I love solving wars. You know why? I like stopping people from being killed, and I've saved millions and millions of lives, and I think we're going to have success with this war. 8 యుద్ధాలను ఆపినప్పటికీ నోబెల్ శాంతి బహుమతి దక్కకపోవడంపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మరోసారి నిరాశను వ్యక్తం చేశారని కూడా ఈ సందర్భంగా అర్థమవుతోంది. నేను 8 యుద్ధాలను ఆపానని మీకు తెలుసు. నేను ఇలా చెబితే మీరు ఫన్నీగా అనుకుంటారు. లాభం పొందిన తర్వాత ప్రజలు దాని గురించి మర్చిపోతారని కూడా ఈ సందర్భంగా ట్రంప్ వ్యాఖ్యానించడం జరిగింది. నేను ఒక సమస్యను పరిష్కరించిన ప్రతిసారి ఇంకో సమస్యను పరిష్కరిస్తే మీకు నోబెల్ బహుమతి వస్తుందని చెప్తున్నారు. నాకు నోబెల్ బహుమతి రాలేదు. చాలా మంచి మహిళ ఆ బహుమతి అందుకున్నారు. ఆమెవరో కూడా నాకు తెలీదు. నేను ప్రజల ప్రాణాలను కాపాడటం గురించి మాత్రమే ఆలోచిస్తాను అంటూ కూడా ట్రంప్ వ్యాఖ్యలు చేశారు. ఇంకెన్నాళ్ళు రెంటింట్లో ఉంటాం? సొంత ఇంటి కలను నెరవేర్చుకుందాం. సుమన్ టీవీ బిగ్గెస్ట్ ప్రాపర్టీ ఎక్స్పో అక్టోబర్ 18th, 19th హెచ్ఎస్సిసి నోవోటెల్ హైదరాబాద్. ఇప్పుడే ఫ్రీ ఎంట్రీ కోసం కాల్ చేయండి.